హాయ్ ఫ్రెండ్స్, నేను చూపిస్తున్న వీడియో ఏంటంటే చాలామంది జుట్టుకి ఏం వాడితే బాగుంటుంది, ఎలా వాడితే బాగుంటుంది అని చాలామంది చెప్పినట్టుగానే మీరు వాడుతుంటారు. కానీ నా చిన్నప్పుడు మా అమ్మ నాకెప్పుడు కుంకుడుకాయలు తీసుకొని వచ్చి వాటిని దంచి నీళ్ళల్లో కలిపి తలకి పోసేది. చాలా ఒత్తుగా జుట్టు నల్లగా పెద్దగా చాలా బాగుండేది. నేను పెద్దగయ్యాక నాకు అది కుంకుడుకాయల రసం పిండి కాయలతోని పిండి పూసుకోవడానికి నాకు రాక షాంపూస్ వాడడం వల్ల నా జుట్టు హెయిర్ గ్రోత్ చాలా తగ్గిపోయింది. ఇంకోటి దాని గురించి కేర్ తీసుకోవడం కూడా తగ్గడం వల్ల చాలా ఊడిపోయింది. జుట్టు అనేది అన్నీ అంటే జుట్టుకి సంబంధించిన కెమికల్ షాంపూస్ కానీ లేకపోతే ఇంకేమైనా పొడులు ఇలాంటివన్నీ వాడితే పెరిగేది కాదండి. అది పుట్టుదల నుంచే కొంతమందికి జుట్టు అనేది చాలా ఒత్తుగా నల్లగా ఎక్కువ గ్రోత్తోనే ఉంటుంది. కొంతమందికి అది చిన్న హెయిర్ తక్కువ జుట్టు కూడా ఉంటుంది. అది మనం మధ్యలో వాడే షాంపూల వలనో ఇంకా ఇట్లా పొడిల వలనో అది వస్తాయి అనుకోవడం అది అపోహ అండి. కానీ ఉన్న వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడము అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా కానీ ఒక్కటి యూజ్ చేసినా చాలండి. నాకైతే మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒక్కటి అంటే కుంకుడుకాయలు మాత్రమే వాడేది. అది దంచి ఆ కాయల్ని వేడినీళ్ళు నానబెట్టి బాగా కలిపి స్నానం చేయించేటప్పుడు అప్లై చేసేది. మురికి ఎక్కువగా ఉంటే అది అస్సలకి నురుగు రాదు. రెండోసారి మూడోసారి మనం స్నానం చేసినప్పుడు అంటే రెండోసారి తలకి ఫస్ట్ సారి రుద్దినప్పుడు అప్లై చేసినప్పుడు రాదండి నురుగు. ఎక్కువ మురుకుంటే రాదు. రెండోసారి మూడోసారి అంటే మురికి వెళ్ళే కొద్దీ అప్పుడు బాగా నురుగు వస్తుంది. చాలా హెల్తీగా ఉంటుంది. హెయిర్ అంటే ఊడిపోకుండా కూడా మంచిగా ఉంటుందండి. నా హెయిర్ అలా ఊడిపోతున్నందుకు కెమికల్స్ నేను బంద్ చేశానండి. ఇప్పుడు నేను నా పిల్లలకి హెయిర్ గ్రోత్ చాలా బాగుండాలని కుంకుడుకాయలు కొనుక్కొని వచ్చి వాటిని ఇట్లా మిక్సీలో వాటిని దంచి కుంకుడుకాయలని దంచి అక్కడున్న అంటే ఆ కాయలని దంచి మిక్సీలో వేసి ఇలా పొడిగా చేసుకొని నేను ఒక డబ్బాలో స్టాక్గా పెట్టుకున్నానండి. మనం కొంతమంది వేడి నీళ్ళలో మరిగించి స్టవ్ మీద పెట్టి వేడి నీళ్ళలో మరిగించి ఇలా చేస్తున్నారు. చాలా రిస్క్ తీసుకుంటున్నారండి. కానీ అవన్నీ ప్రాసెస్ ఏమీ అవసరం లేదు. మనం కొన్ని వేడి నీళ్ళు తీసుకొని ఆ కుంకుడుకాయల పొడి మనకు కావాల్సినంత జుట్టుకి కావాల్సినంత పొడిని మనము ఈ నీళ్ళలో వేసుకుంటే సరిపోతుందండి. అది ఒక గంట 2 గంటలు నానితే సరిపోతుంది. లేదు మాకు అంత టైం లేదు అనుకుంటే మీరు అప్పుడప్పుడికి ఆ పొడిని తీసుకొని వేడి నీళ్ళ కలిపి అప్పుడప్పుడికే మీరు తలంటు స్నానం చేసుకోవచ్చండి. జుట్టు మాత్రం చాలా నల్లగా ఒత్తుగా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది. మా పిల్లలకి పుట్టినప్పటి నుంచి మా పిల్లలకి హెయిర్ అనేది చాలా బాగుంది. మా పిల్లలకి చాలా జుట్టు ఉందండి. 2 పిల్లలకు కూడా అంతండి. చాలా బాగుంది జుట్టు. ఆ జుట్టుని ఇంకా మంచిగా ఉండాలని మా అమ్మ నాకు చిన్నప్పుడు వాడే మెటీరియల్స్ ఏమున్నాయో వాటిని నేను ఈ కుంకుడుకాయ రసం ఇలా చేసి పెట్టుకొని పిల్లలకి స్నానం చేపిస్తున్నానండి. మీరు కూడా అలాగే చేయండి. ఇది ట్రూ అండి.
చాలా బాగుంటుంది కూడా. ఈజీ మెథడ్. మీరు వేడి నీళ్ళలో తీసుకొని మరిగించాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా కాయని తీసుకొని మీరు స్టాక్గా పొడి ఇట్లా చేసి పెట్టుకుంటే కూడా సరిపోతుందండి. చూడండి చాలా బాగుంది, పొడి పొడిగా ఉంటుంది. చూడండి చాలా పొడి పొడి. నేను ఒక కొన్ని వాటర్లో నాకు కావాల్సిన దారం తీసుకొని నేను వేణులు నానబెట్టానండి. నేనేం వేడి చేయడం అలాంటివి ఏమీ చేయలేదు. నేను ఇప్పుడు వస్తున్న కాలంలో విటమిన్ ఏ క్యాప్సిల్స్ అవి యూజ్ చేస్తున్నారు. అవి కూడా నేను యూజ్ చేసి చూశాను. వాటి వల్ల అంటే నేను అది ఒక 1 వీక్ 2 వీక్స్ వాడాను. నా జుట్టుని చూసి కొంతమంది, అక్క ఎందుకు నీ జుట్టు చాలా నల్లగా ఉంది అని అడిగాను. విటమిన్ ఏ క్యాప్సూల్స్ వల్ల కూడా అంటే నాకు తెలిసింది ఏంటంటే జుట్టు నల్లగా కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, ఉల్లిగడ్డలు కూడా చూశానండి నేను. ఉల్లిగడ్డలు చాలా హెల్తీగా అనిపించింది. తలకి పూసుకొని అప్లై చేసుకున్నప్పుడు చాలా జుట్టులో చాలా చల్లగా అంటే వేడంతా గుంజేసి, తలలో ఉన్న వేడంతా గుంజేసి చాలా చల్లగా అనిపించింది. తలలో చాలా చల్లగా అనిపించింది. అది కూడా చాలా మంచిది. కానీ ఏదైనా కానీ ఒకటి యూజ్ చేయండి. నేనైతే నా జుట్టు చాలా బాగుంటుందండి. నేను కుంకుడుగాయలు ఒకటి నేను యూజ్ చేస్తానండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా కామెంట్స్ ఉంటే పెట్టండి. నేను వాటిని నేను చూసి నేను కూడా ఏదైనా మిస్టేక్ ఉంటే నేను కూడా నేర్చుకుంటానండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.